ఆరాధనలో ప్రవేశించక ముందు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక లేఖన భాగం చదువుకుందాం. కీర్తన 65 మొదటి 4 వచనాలు కలిసి చదువుకుందామండి. కీర్తన 65 మొదటి 4 వచనాలు. దేవా, సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదు. నీ ఆవరణలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలుడు చేత మేము తృప్తి పొందేదము. ఇంకో వాక్యం చదువుకుందాం అండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24 వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రేమగిరిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మరి ఒకసారి మీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నావు నాయన. మా దేవుడుగా, మా రక్షకుడుగా, మా విమోచకుడుగా మీరే మాకు సహాయం చేయండి, మమ్మల్ని కనికరించండి. మీ లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడండి. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుకున్నట్టుకు మాకు నేర్పించండి. మా హృదయాలు సిద్ధపరచండి. మా దేవా, మమ్మల్ని కనికరించమని, ఈ పరిచర్యను మీరు దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ దినం కూడా ప్రభు మనకు మరి ఈ విధంగా ఫ్యామిలీ మినిస్ట్రీగా లేదా ఆన్లైన్లో మనం పరిచర్య చేసుకున్నట్టుకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి మరి ఒకసారి ప్రభువును స్తుతులు చెల్లించవలసి వారు ఉంటున్నాం. యోహాను సువార్త 4:24లో మనం చదువుకుంటున్నాం ప్రతి వారం. కానీ ఇందులో ఎంతవరకు మనం గమనిస్తున్నాం అనేది చాలామంది ఆలోచించరు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతోనూ ఆరాధించాలి. మరి దేవుని ఎరగకుండా మన సొంత మాటలతో కానీ, రక్షణ లేకుండా ప్రభువును ఆరాధించడం కానీ, లేదా ఆత్మచేత నింపబడకుండా కానీ ప్రభువును ఆరాధించడం అనేది అది ఆరాధన కింద రాదు. లోకస్తులు కూడా ఆరాధన చేస్తారు. వాళ్ళు చేసే ఆరాధన వాళ్లకు తెలియని దేవతలకు ఆరాధిస్తుంటారు. మనమైతే మన దేవుని ఎరిగిన వారంగా, మరి ముఖ్యంగా మరి విశేషంగా మనము మన దేవుని చేత ఎరగబడిన వారంగా ఆయన సన్నిధిలో మనం ఆరాధించే వారంగా ఉండాలి. అప్పుడే ఆ ఆరాధన ఇంపైన సువాసనగా మన ప్రభు ఆగ్రహించేవాడు పుట్టినాడు. కనుక ప్రభు మనకేం చేశాడు? అంతకుముందు రక్షించబడకముందు మన పరిస్థితి ఏంటి? మనల్ని ప్రభు ఏ విధంగా రక్షించాడు? రక్షించబడిన తరువాత మన హృదయాలు ఏ విధంగా మార్చబడ్డాయి? మన చూపులు, మన మాటలు, మన నడక ఏ విధంగా ప్రభుకు అంగీకారంగా ఉందో ఆ విధంగా ప్రభువును సేవిస్తున్నామా లేదా అనేటువంటి గ్రహింపు కలిగిన వారంగా ప్రభు సన్నిధిలో మనం ఆరాధించవలసి అనుకుంటున్నాం. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అబద్ధముతో కూడిన ఆరాధన కూడా ఉంటుంది. అనగా రక్షించబడకపోయినప్పటికీ నన్ను రక్షించినావు ప్రభు అని కొందనాలు నిలుస్తానంటారు. కొంతమంది దొంగ మెట్టల వలె ప్రవేశించేవారుగా ఉంటున్నారు. మరి గుంట నక్కల వలె ప్రవేశించేవారు ఉంటున్నారు. ప్రభువుని ఎరగకుండా, బాప్తిసం ఎరగకుండా, తీసుకోకుండా ప్రభు సన్నిధిలో ఆరాధించడం అనేది అది క్రమమైన పద్ధతి కాదు. కనుకనే మన ప్రభువును మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలనే మాటలు మనం వారం కూడా చదువుకుంటున్నాం. ఈ దినం మనకు గమనం తీసుకొచ్చిన కీర్తన 65 మొదటి 4 వచనాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఉన్నాయి. మరి చాలాసార్లు ఈ కీర్తన ధ్యానించాము. కానీ ప్రభు ఎన్నిసార్లు చదివినప్పటికీ
ఏదో ఒక నూతనమైన తలంపుల ద్వారా ప్రభు మనల్ని దర్శించి మన హృదయాలు నింపి ఆరాధకులుగా చేసేవాడు ఉంటున్నాడు. ఎప్పుడు? వెన్ వీ డిపెండ్ అపాన్ హిమ్. మనము ఆయన పైన ఆధారపడ్డప్పుడు, మన హృదయాలు ఆయన లేఖన భాగాల ద్వారా నింపబడ్డప్పుడు, ఆత్మతో మనం నింపబడ్డప్పుడు, మరి దైవావేశం వలన కలిగిన లేఖన భాగాలు మన హృదయంలో ప్రవేశించడం ద్వారా ఉన్నప్పుడు, అప్పుడు మన ప్రభువును ఆత్మతో సత్యంతో ఆరాధించగలం. దయచేసి గమనించండి. దేవా, సీయోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, సీయోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే అంటున్నారు. కొంతమంది అనుకుంటారు మనం నోరు తెరిచి ఆరాధన చేయనక్కర్లేదు, మౌనంగా ఉంటే చాలు అనుకుంటారు. ప్రియమైన వాళ్ళరా, ప్రభు మన జీవితంలో అనేకమైన విశేష కార్యాలు చేసిన తర్వాత కూడా ప్రభు కొరకు ప్రభువా నీకు వందనాలని చెప్పేదానికి మనకు కష్టమైతే ఎట్లా అండి? నోరు తెరిచి కనీసం ఆ ఒక్క మాట మనం చెప్పకపోతే ఎట్లా? ప్రభువా, నేను ఒకప్పుడు ఆ విధంగా ఉన్నాను, నన్ను మార్చినావు, నీకు వందనాలు. నా తలంపులు మార్చావు, నా మనసాక్షిని శుద్ధీకరించినావు, నీకు వందనాలు చూస్తున్నాను. నిన్ను స్తుతించే వాళ్ళను నన్ను కూడా ఉంచినందుకు మీకు వందనాలు చూస్తున్నాను. దినదినము మీ లేఖన భాగాల ద్వారా నన్ను దర్శించి బలపరుస్తూ ఆరాధించేవాడినిగా నన్ను ఉంచినందుకు మీకు వందనాలు చూస్తున్నానని ప్రభు సన్నిధిలో మనం ఆరాధించేదానికి ప్రభు ఆశిస్తున్నాడు. ప్రార్థన ఆలకించువాడా, 2వ వచనం, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అంటే రక్షించబడిన ప్రతి ఒక్కడు కూడా, రక్షణ లేని ప్రతి వారు కూడా ప్రభు సన్నిధికి రావాలని అది ఆజ్ఞాపించడమైనది. దేవుడు అంటున్నాడు అపోస్తలుల కార్యం 17:34లో, ఆ అజ్ఞానకాల ముందు దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొంది ఆయన సన్నిధిలో ఆరాధించే ప్రజలకు ఉండాలని ఆయన కోరుతున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆరాధనలో ప్రవేశించక ముందు మన పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ కీర్తనల ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. ఎన్నో వచనమండి? 3వ వచనం, కీర్తన 65:3. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమణ నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. ఇక్కడ గమనించండి, నా మీద మోపబడిన దోషములు, ఇంగ్లీష్లో ఇనీక్విటీస్ అని వ్రాయబడింది. అనగా అవి కూడా అపరాధముల కిందనే వస్తున్నాయి. మా అపరాధములకు, మా అతిక్రమములకు నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. మా అతిక్రమములు, మేము చేసిన మరి పాపములు, అవన్నీ కూడా వాటన్నిటికీ దోషము కలగాలంటే నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. ఈ లోకములో మరి ఎవరి ద్వారా కూడా పాప క్షమాపణ కలగదు, కానీ ఆకాశము కింద మనుషులో ఈబడిన మరి ఏ నామమును కూడా రక్షణ లేదు, కానీ ఈ నామములనే, అలాగే యేసుక్రీస్తు ప్రభువారి నామం ద్వారానే మనుషులు రక్షణ పొందాలని బైబిల్ వాక్యం చెబుతుంది. ఎందుకంటే సర్వలోకములోని మానవుల కొరకు మరి రక్తము చిందించింది యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే గనక ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపమును క్షమించుటకు అధికారం పొంది ఉన్నాడు. ఆయనే మనకు రక్షకుడిగా, విమోచకుడుగా, ప్రాయశ్చిత్త బలిగా సమర్పించిన వాడని మనం గ్రహించాలి. గమనించండి, ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథము 38. కీర్తన 38లో ఒక మాట చదువుకుందాం అండి. కీర్తన 38 4-5 వచనాలు కలిసి చదువుకుందాం. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. గమనించండి ఆ మాటలు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి అంటే ఏంటి? నేను చేసిన దోషములు మరి అరికాళ్ళు మొదలుకొని తల వరకును కూడా స్వస్థత లేకుండా, అరికాళ్ళు దాటిపోయినాయి, నడువులోజు దాటిపోయినాయి, తల కూడా నిండిపోయి తల మీదుగా పొర్లిపోయినవిగా ఉన్నాయి మన దోషాలు. రోజుకు 10 దోషములు మనం చెప్పుకున్నప్పటికీ మరి ఒక నెలకు ఎన్ని దోషములు మనం, ఎన్ని పాపాలు చేస్తున్నామో లెక్క పెట్టుకుందాం. ఒక సంవత్సరంలో ఎన్ని
లేదా నీ 50 సంవత్సరాల జీవితంలో ఎన్ని పాప దోషములు నీ మీద ఉంటున్నాయో ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ కూడా మన తలపైన పొర్లి పారుతుంటుండగా వాటికి ప్రాయశ్చిత్తము చేసేది మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారే. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. రాయి బరువు ఇసుక భారం అని సామెత గ్రంథంలో సొలొమోను పలుకుతున్నాడు. మరి పాప భారము, రాయి బరువు తెలుసు, ఇసుక భారం తెలుసు, మరి పాప భారం మనకు తెలియకుండానే మనం లాగేసుకుంటున్నాం. కనుక ఇటువంటి పాప భారంలో ఉండే ప్రతి మనిషిని దేవుడు కడిగి పవిత్రపరిచి విమోచించి తన బిడ్డలుగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా తీర్చగలిగినాడు. ఇంకో మాట చూద్దామండి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రవించుచున్నవి. మనకు కలిగిన గాయములు అనగా మన మూర్ఖత్వం ద్వారా మనకు కలిగిన గాయములు అవి ఎట్లా ఉన్నాయంట? దుర్వాసనతో నిండి ఉంటున్నాయి. మరి ప్రక్కన ఎవరు కూర్చోలేని పరిస్థితిలో ఉంటున్నాం. ఒక్కొక్క వ్యక్తి దగ్గర మరి గ్యాంగ్రీన్ అయినప్పుడు ఆ వ్యక్తి దగ్గర ఎవరు కూడా కూర్చోలేరు. మన పాపములు కూడా అనేక సంవత్సరాలకు ఉంటున్నప్పుడు ఆ గ్యాంగ్రీన్ ద్వారా వచ్చే ఆ దుర్వాసన మనకైతే తెలియట్లేదు, కానీ మనం సృష్టించిన ప్రభువుకు ఆ వాసన అర్థమవుతుంది. అయ్యో, నేను సృష్టించిన ఈ బిడ్డ ఎంత దుర్వాసనలో ఉన్నాడు, ఇతను కలిగిన గాయములన్నీ కూడా గ్యాంగ్రీన్ అయిపోయి దుర్వాసన వస్తున్నాయని చెప్పేసి ప్రభు కనికరించి విమోచించినాడు. ఆయన రక్తంతో మన ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచి నిర్దోషులుగా తీర్చినాడు. కనుక ప్రియమైన వాళ్ళ మనల్ని పరిశుద్ధులుగా చేసిన మన ప్రభువుకు మన వందనాలు చెల్లించవలసి వారు పుట్టినాం. ఇంకో మాట చూసుకుందామండి. కీర్తన 51:2 నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము. నా అతిక్రమము నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు ఈ మాటలు. ఏం మాట్లాడుతున్నాడండి? మరి నా పాపము ఎల్లప్పుడూ కూడా నా ఎదుట కనిపిస్తూనే ఉంది. కనుక ప్రభువా, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము అంటున్నాడు. ఒక వ్యక్తి పాపంలో ఉన్నవాడు పవిత్రపరచడం అంటే రక్తము చేత కడగబడాలి, అగ్ని చేత కాల్చబడాలి, పరిశుద్ధులుగా చేయాలి. అగ్ని అంటే మరి అగ్ని పరీక్ష అంటే కొంతమంది అనుకుంటారు, ఏదో అనుకుంటారు, కానీ అగ్ని పరీక్ష అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని అగ్ని చేత పరీక్షిస్తాడు. అగ్ని చేత పరీక్షించినప్పుడు మనలో ఉన్న మైల మొత్తం కూడా దేవుని వాక్యము అగ్ని వంటిది, సుత్తి వంటిది. మరి బండలను పగలగొట్టగలిగిన శక్తి కలిగిన ఆ రక్తము, వాక్యము మనల్ని పవిత్రులుగా చేసేది కాబట్టి ముందుకు వెళ్ళిపోదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14. గమనించండి. హెబ్రీ 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఏం శుద్ధి చేస్తుంది ఇక్కడ? మన హృదయాలు శుద్ధి చేయటమే కాకుండా మన మనస్సాక్షిని కూడా శుద్ధీకరించేదిగా ఉంది. ఏమండి, ప్రతి ఒక్కరికి మనస్సాక్షి దేవుడు మంచిగానే పెడతాడు, కానీ పరిశుద్ధంగానే ఉంటుంది పుట్టినప్పుడు. రాను ఈ లోక ఆచారములకు లోబడి, ఈ లోక సంబంధమైన జీవితానికి అలవాటు పడి, రకరకాల దురలవాట్లకు లోబడి మనస్సాక్షిని చెడగొట్టుకునే వాళ్ళుంటాం. మనస్సాక్షిని కూడా మరి మనం శుద్ధీకరించుకోలేము, కానీ మన సొంత క్రియల వల్ల మన మనస్సాక్షి మనం శుద్ధీకరించుకోలేము. కానీ ఎవరు శుద్ధీకరిస్తారు? నిత్యుడుగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము మాత్రమే మన నిర్జీవ క్రియలను విడిచి మన మనస్సాక్షిని శుద్ధీకరించేదిగా ఉంటుంది. కనుక ప్రియమైనవారా, మనస్సాక్షి శుద్ధీకరించబడ్డప్పుడే ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా మనం పిలవగలం, నిర్దోషిగా పిలవగలం. మనస్సాక్షి శుద్ధీకరించబడిన తర్వాత జీవితమే మారిపోతుంది, క్రియలు మారిపోతాయి. ఎల్లప్పుడూ కూడా
మరి పరిశుద్ధంగా జీవించడానికి ప్రభు కృపనిస్తాడు. వాక్యంలో ప్రవేశిస్తామండి. రెండవ భాగంగా ఇప్పటి వరకు మన పాప దోషముల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. రెండవ భాగము 4వ వచనం. నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. జీవము గల దేవుని మందిర ఆవరణలో మనం ప్రవేశించాలి అంటే మనం పరిశుద్ధులుగా తీర్చబడాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధులు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. సూర్యుడు మరి ఎంతో పవిత్రంగా ఉంటాడు, నిష్కల్మషంగా ఉంటాడు. అంత మాత్రంలో ఈయన పరిశుద్ధుడు అని మనం సూర్యుడి దగ్గరికి పోగలమా? మాడి మసి అయిపోతుంది. మరి సూర్యుని సృష్టించిన దేవుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించగలిగినటువంటి వాడు. ఏ మానవుడు కూడా దేవుని సమీపించలేడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధులు. ఆయన పరిశుద్ధులు గనక ఆయన ఆలయంలో ప్రవేశించాలంటే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకును మనుషుడు ధన్యుడు అంటున్నాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఆయన ఆవరణలో మనం ప్రవేశించాలంటే దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేశాడు. దయచేసి గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీ 2 అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. మీ అపరాధముల చేతును పాపముల చేతును మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇంకో మాట గమనించండి. 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. ఎట్లా రక్షించబడ్డామండి? కృపచేత మనం రక్షించబడ్డాము. కనుక క్రీస్తు కూడా మనం బ్రతికించిన తరువాత, ఆయన కృప ద్వారా మనం బ్రతికించబడిన తరువాత, పరిశుద్ధులుగా చేయబడిన తరువాత ఆయన ఆవరణలో ప్రవేశించే వారు ఉంటున్నారు. ఆయన ఆవరణలో ప్రవేశించాలంటే ఆయన కొంతమందిని మాత్రమే ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందరూ రక్షించబడాలనే కోరుతున్నాడు, కానీ అందరూ రక్షించబడలేదు. మేము నీతిమంతులుగానే ఉన్నామనుకుంటున్నారు. చాలామంది యేసుక్రీస్తు ప్రభువారిని ప్రక్కన పెడుతున్నారు. మాకు దేవుడు ఉండాలి అనుకుంటున్నారు. ప్రియమైన పాప క్షమాపణ అనేది అవసరం. నీ దేవుడు ఎవరైనా సరే నీ పాపమును క్షమించేదానికి శక్తి కలిగిన వాడైతే చాలు. కనుక మన పాపమును క్షమించి ఆయన సన్నిధిలో ప్రవేశింపజేసేదానికి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాడండి? ఇంకో మాట చూద్దాం. పాప క్షమాపణ కలిగినంత మాత్రంలో మనం ప్రభు సన్నిధిలో ఏ విధంగా ప్రవేశించగలమా లేదా? యేసు ప్రభువారు అందుకని ఏం చేశాడు? అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు కూడా ప్రవేశించలేని పరిస్థితిలో, లేదా దేవుని యొక్క ఆలయంలో ప్రవేశించలేని పరిస్థితిలో మనం ఉంటున్నప్పుడు ప్రభు మన కొరకే ఏం చేశాడో అది కూడా గమనిస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు కలిసి చదువుకుందామండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవమగలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున, అనగా ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలము ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఎవరైనా సరే క్రీస్తు ప్రభువునందు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి. యేసు యొక్క రక్తము ప్రతి పాపం నుంచి కడిగి మనల్ని పవిత్రులుగా చేసేదిగా ఉంటుంది. అది వాక్యంలో వ్రాయబడింది. ఎవడైనా యేసు క్రీస్తు ప్రభువును స్వీకరించినట్లయితే వాడు పాత గతి కొత్తగా సృష్టించబడిన వాడై ఉండి మరి క్రీస్తు ప్రభు యొక్క శరీరములో ప్రవేశించి వాడుకుంటున్నాడు. ఆయన శిలువలో మరణించినప్పుడు దేవాలయపు తెర నడిమికి పైనుండి కింద నడిమికి బద్దలైపోయింది. ఎప్పుడైతే ఆ తెర
చీలిపోయిందో, ఆయన శరీరం అనే తెర చీలిపోయిందో, ప్రతి ఒక్కడు కూడా దేవాలయంలోనికి ప్రవేశించడానికి మార్గం ఏర్పడింది. ఏ విధంగానూ నీతిమంతులైతే ప్రభా నేను నీతిమంతుడిని, ఇతని కంటే నేను నీతిమంతుడిని, వాడికంటే నేను నీతిమంతుడు అనుకుంటున్నాడు, అక్కడే ఉంటున్నాడు. మరి పాపం చేసిన వాడు దోషిగా ఉన్నటువంటి వాడేమంటున్నాడు, ప్రభా ఆకాశము తట్టు తలెత్తుకుంటాడు, నాకు యోగ్యత లేదు ప్రభా, నీ మందిరంలో ప్రవేశించాలకు నాకు యోగ్యత లేదు ప్రభా అని పశ్చాత్తాపంతో ప్రార్థించి పాపక్షమాపణ పొంది దేవుని పరిశుద్ధ స్థలములో ఆలయంలో ప్రవేశించి వాడుకుంటున్నాడు. ప్రియమైన వల్ల ఈ విధంగా ప్రవేశించిన తర్వాత ప్రభు మనకేం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ప్రభు మనల్ని? ఈ విషయాలు మరి క్లుప్తంగా ధ్యానిస్తాం. మొట్టమొదటిగా ప్రభు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనేది మనం గమనిస్తాం. కీర్తన 33 12వ వచనం చదువుకుందామండి. కీర్తన 33:12. యెహోవా తమకు దేవుడుగా గల జన ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. అర్థమైందా అండి? ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? చోజన్ ఫర్ ఇన్హెరిటెన్స్. ఆయన స్వాస్థ్యాన్ని మనం స్వాధీనం చేసుకోవటానికి మన ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందండి? దేవుడు మన కొరకై ఏర్పాటు చేసినటువంటి స్వాస్థ్యం, ఆ పరలోక రాజ్యం, ఆ పరలోక పట్టణము లేదా ఆయన శరీరము, అది మనకు అప్పగించడానికి ఆయన మన కొరకై ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోక రాజ్యం అనే స్వాస్థ్యము మనకు ప్రభు ఇచ్చడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చోజన్ ఫర్ ఇన్హెరిటెన్స్. అందుకు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రెండవదిగా చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకునేది కానీ మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలుచుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని నియమించి తిని. యేసు ప్రభువు స్వయంగా పలికినటువంటి మాటలు, ఏ ప్రవక్త ద్వారా పలికిన మాటలు కాదు, ఆయనే స్వయంగా పలికిన మాటలు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడండి? చోజన్ టు బీ ఫ్రూట్ఫుల్ అంటు ద లార్డ్. మనం ఫలించడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఫలించడం అంటే ఏంటి? వృద్ధగా పెళ్ళైన వారికి మరి అక్కడ పెద్దలు అందరూ ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభా నూతనంగా దత్తు చేయబడినటువంటి ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించండి, మీ కొరకై ఫలించడం సహాయం చేయండి అని ప్రార్థన చేస్తారు. అట్లనే ప్రభు ఏమంటున్నాడు? మీ ఫలము నిలిచుండుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుండుటకును నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ప్రభు కొరకై మనం ఫలించాలని కోరుతున్నాడు. ప్రభు కొరకై మనం అనేకమైన ప్రజలను ఆయన తట్టు త్రిప్పేవారంగా ఉండేదానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆత్మ ఫలమును ఫలించేదానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆత్మ ఫలాలంటే ఏంటండి? మర్చిపోయారా? ఆత్మ ఫలాలు మర్చిపోయారండి. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఆత్మ ఫలాలు ఏంటో చూద్దాం. రక్షించబడిన తర్వాత ఒక బిడ్డ ఆత్మ ఫలాలు ఫలించేవాడు ఉండాలి. ఒకవేళ ఆత్మ ఫలాలు ఫలించటం లేదనుకోండి, వీ హ్యావ్ టు డౌట్ హిస్ సాల్వేషన్. గమనించండి. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏది కూడా లేదు. కనుక క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా దురాశలతో సిలివేస్తున్నారు. క్రీస్తు యేసు సంబంధులు అంటే యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారు లోకము దాని దురాశలు క్రీస్తు ప్రభుతో పాటు సిలివేసే వారంగా మనం ఉండాలి. లోక ఆకర్షణలు సిలివేసే వారంగా మనం ఉండాలి.
ఈ లోకంలో ఏది మనల్ని ఆకర్షించినప్పటికీ ఆ విషయాన్ని క్రీస్తు ప్రభువుకు అప్పగించి సిలువకు మేకులతో కొట్టేవారుగా మనం ఉండాలి. కనుక ఆత్మఫలాలు ఫలించేదానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆత్మఫలాలు నిలిచి ఉండేదానికి కూడా ప్రభు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకో మాట చూద్దామండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం. మూడవదిగా అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామండి. 9:15. నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఏంటండి? చోజన్ టు విన్ సోల్స్. ఎక్కడెక్కడ సాక్ష్యం చెప్పాలి? నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి నామమును భరించడానికి దేవుడు సౌలు పౌలుగా మార్చి ఆయనకు సాధనంగా ఏర్పాటు చేస్తున్నాడు. ప్రియమైన వలన ప్రభువు నిన్ను రక్షించింది కూడా దేనికి? ఆయన నామం భరించడానికి నిన్ను సాధనంగా ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన నామం భరించడం అంటే ఏంటి? యేసు ప్రభు అని బోర్డు రాసుకొని మోస్తూ ఉండాలి మనం. అదిగా యేసు ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలి. ఆత్మఫలాలు ఫలించి ఆయనకు సాక్షిగా మనం జీవించేదానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మూడవది, చోజన్ టు బేర్ ద క్రాస్. టు విన్ ది సోల్స్ కాదు, చోజన్ టు బేర్ ద క్రాస్. ఆయన సిలువను సహించేదానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నాలుగవదిగా చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. రోమా 16:13. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ వాక్యం మీకు సరిగా బోధపడకపోవచ్చు, కానీ వీళ్ళు ఏం చేశారంటే, రూపు ఆయన తల్లి వాక్యం ప్రకటించే అపోస్తలులకు ఆశ్రయం కల్పించింది, వారికి సహాయం చేస్తూ వచ్చింది. వాళ్ళ ద్వారా వచ్చే అవమానాలు కూడా, నష్టం కూడా భరిస్తూ వచ్చారు. కనుకనే పౌలు తన యాత్రా జీవితంలో, ఇది జైల్లో నుంచి రాసిన పత్రిక, చెరసాల నుంచి రాసిన పత్రిక కాబట్టి దీన్ని చెరపత్రిక అని కూడా పిలుస్తారు, రోమీయులకు రాసిన పత్రిక. కనుక వాళ్ళు ఆ విధంగా చెరసాలలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఎంతో సహాయపడి దేవుని వాక్యం మరి ప్రచురం చేసేదానికి ఆ కుటుంబం ఎంతో సహాయపడింది. కనుక వీఆర్ చోజన్ టు సపోర్ట్ ద గాస్పెల్. దేవుని బిడ్డలు, దేవుని దాసులను, అపోస్తలను మనం సపోర్ట్ చేసేదానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చోజన్ టు సపోర్ట్ ద గాస్పెల్. ఐదవదిగా చూద్దామండి. మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయం. ఎందుకు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేది మనం ధ్యానిస్తున్నాం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. ఎందుకు వచ్చామండి మనము? వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధం బలులు అర్పించుటకు పరిశుద్ధముగా యాజకులుగా ఉన్నట్లుగా మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేనికి? ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? ప్రభు మనలను ఆయన కొరకై యాజకత్వం చేసేదానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. యాజకత్వం అంటే ప్రజల పక్షంగా బలులు అర్పించి దేవుని పక్షంగా విజ్ఞాపం చేయటం అనేది యాజకత్వం. ఒకప్పుడు దేవుని దగ్గర ప్రధాన యాజకుడు ఉండేవాడు, ఆయన కింద యాజకుడు ఉండేవాడు. ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి పాప క్షమాపణ మీద ప్రాయశ్చిత్తమైన బలులు అర్పించేవాడు. ప్రభు మనకు ఇప్పుడు ఏం చేశాడండి? మనకు కూడా ఆ పరిచర్య అనుగ్రహించాడు. రాజులైన యాజక సమూహంగా ప్రభు మనం తయారు చేశాడు. యాజక ధర్మం ప్రభు మనకు అనుగ్రహించాడు. యాజక ధర్మము నెరిగి యేసునకే సేవ ప్రేమతో నొన్నరించుడి.
యాజక ధర్మము నెరిగి యేసునకే సేవ ప్రేమతో నొన్నరించుడి. ప్రియమైన ప్రభు మనకు యాజక ధర్మం కూడా మరి అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని మనం గ్రహించిన వారంగా ఉండి ఆయనకి యాజకత్వం, అనేకుల ప్రజల పక్షంగా విజ్ఞాపన చేయటం కూడా యాజకత్వమే. ఈ దినాల్లో మనం లాక్డౌన్ పరిస్థితుల్లో దినదినము ప్రార్థనలో ఏకీభవించి అందరి కొరకు ప్రార్థించే వారంగా మనం ఉంటున్నాము. అది కూడా యాజక ధర్మమే. కనుక చోజన్ టు బీ హిస్ యాజకులు. ఆరోదుగా చూద్దామండి. ఆరోదుగా చూద్దాం, అక్కడే ఉంది. బలులు అర్పి పరిశుద్ధ యాజకులకు ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేనికండి? చోజన్ టు బికమ్ ఏ స్పిరిచువల్ చర్చ్. ఏమండి? టు బికమ్ స్పిరిచువల్, ఆత్మ మందిరంగా కట్టబడేదానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. మన ద్వారా ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టేదానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. మన ద్వారా మందిరాలు ఏర్పాటు చేసి మందిరాల్లో అనేకమైన ప్రజలు రక్షణానుభవంలోకి నడిపించే వారు ఉండేదానికి, ఆ విధంగా ఉండేదానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. 7వదిగా చూద్దామండి. అదే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం కలిసి చదువుకుందామండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేవి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధమైన జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మనం ఈ వాక్యంలో మొదటి భాగం మాత్రమే చదువుకుంటాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోని మనం నడిపించిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం అంటామే. కానీ ఆ తర్వాత వచ్చిన చూడండి, మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము. ఆయన గుణాతిశయమును ప్రచురం చేసే వారంగా మనం ఉండాలి. ఆయన కొరకై సాక్షులుగా నిలబడే వారంగా ఉండాలి. మరి శోధింప శక్యము కానీ క్రీస్తు యొక్క ఐశ్వర్యమును ప్రకటించే వారంగా మనం ఉండాలి. అదే సువార్త వెలుగు, నా సువార్త అని పౌలు అంటున్నాడు. ప్రియమైన వలన అటువంటి గొప్ప గొప్ప పరిచర్య నిమిత్తము ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన సన్నిధిలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని. ఎందుకంటే ఈ 7 విధాలుగా, మళ్ళీ ఒకసారి టూకీగా చెప్తున్నానండి. చోజన్ ఫర్ ఇన్హెరిటెన్స్, ఆయన స్వాస్థ్యాన్ని మనకి ఇచ్చేదానికి ఏర్పాటు చేసుకున్నాడు. తరువాత మనం ఫలించాలని ప్రభువు కోరుతున్నాడు. అందుకోసం ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఆత్మను సంపాదించేదానికి ప్రభు మనల్ని, ఆయన నామమును భరించేదానికి, ఆయన సిలువను మోసేదానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 4వదిగా సేవ చేస్తున్న వారిని సపోర్ట్ చేసేదానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఒకవేళ సేవ చేయలేని పరిస్థితులు ఉంటున్నప్పుడు సేవ చేసేవారికి సహాయం చేసేవారుగా మనల్ని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. 5వదిగా యాజకత్వం చేసేదానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 6వదిగా ఆత్మ మందిరంగా కట్టబడేదానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 7వదిగా ఆయన మహిమ గుణాతిశయము ప్రచురం చేయు నిమిత్తము శోధింప శక్యము కానీ క్రీస్తు యొక్క ఐశ్వర్యం, ఆయన ప్రేమను ప్రచురించే వారు ఉండాలని ఆయన మనం ఏర్పాటు చేస్తున్నాడు. ప్రియమైన వల్ల ఈ కొన్ని తలంపులు మనం కలిగి ఉండి మన ప్రభువును ఆరాధిస్తాం. ఆరాధించకుండా ఎవరు ఈ సమయంలో ఎవరు కూడా మీ ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి. వెంటనే ఆరాధనలో ప్రవేశించి ప్రభు ఆత్మచేత ప్రేరేపించబడిన వారందరూ కూడా ఆత్మ సత్యంతో ప్రభువును ఆరాధించాలని హెచ్చరిస్తున్నారు.